రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దింపుతాం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేస్తామంటూ రంకెలేస్తున్న వారికి ప్రజలే కళ్లెం వేస్తారని, అది గ్రహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చురకలంటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బుర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి 22.77 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బుర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామం నుండి టేకుల చెరువు వరకు 3.87 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం నెల్లిపాక నుండి మణుగూరు వెళ్లే దారిలో 1.80 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామంలోని అశ్వాపురం నుండి మొండికుంట వెళ్లే దారిపై 5 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇవ్వటం జరిగింది. ఇవాళ అందుకని పినపాక నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి రాబోయే రోజుల్లో ఎవరి వైపు ఉండాలి, ఎటు ఉండాలి, ఏ గట్టును ఉండాలి అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే సమగ్ర అభివృద్ధి తెలంగాణలో జరిగింది. అలాంటి నాయకత్వమే మూడోసారి వస్తే కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయితే ఇక మిగిలిన పనులన్నీ కూడా పూర్తయి ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారు. నేను ముఖ్యమంత్రి గారికి అప్పట్లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఈయననేమో గోదావరికి ఇటుపక్కన ఉండే, నేనేమో గోదావరికి అటుపక్కన భద్రాచలంలో ఉంటుంది. మేము వారం రోజుల పాటు నిద్రపోలే, ప్రజలు ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పి ఆయన ఇటుగట్టున కాపలా కాసిండు, నేను అటుగట్టున కాపలా కాసి కొన్ని వేల మందిని ప్రజానీకాన్ని ఎవరైతే వరదల్లో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తోలి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళందరినీ సరిగ్గా చూసుకొని వాళ్ళకి మందులు మాకులు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ గోదావరి తీసిన తర్వాత మళ్ళీ గ్రామాలు శుభ్రపరచుకొని వాళ్ళందరికీ గ్రామాలకు తీసుకొచ్చి వాళ్ళకి రేషన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేపించి దాని తర్వాత మళ్ళీ ఆయన తంటాలు పడి ఆయన కూడా మరి ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులే కాకుండా ఇతర మరి వితరణల ద్వారా వచ్చిందాన్ని కూడా చేసుకొని చాలా సర్వీస్ చేసినాం. ఎంత సర్వీస్ చేసినాం అంటే మరి ఆ రోజున ప్రజలు ఒక్కసారి గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచన చేయాలా. నిజంగా ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులం కాబట్టే, ప్రజల యొక్క బాగోగులను పట్టించుకోవాలి కాబట్టే ఆ రోజు మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము మరి పీకల్లో నీళ్లలో తిరిగైనా సరే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నాం. ఎక్కడికి పోయారు మీరు అప్పుడు అని అడుగుతా ఉన్నాను నేను. కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి పోయారు మీరు అందరూ? ప్రాణాలు పోతూ ఉంటే కరోనా రెండు సార్లు నాకు వచ్చింది, ఆయనకి వచ్చింది, ఆయన కూడా హాస్పిటల్లో పడ్డాడు. మరి ఆ రోజున కరోనా వచ్చినా పర్లేదు కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ప్రజల్లో తిరిగినాం. ఆ రోజు రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్లు, లేకపోతే హాస్పిటల్కి పరిగెత్తుకొని పోయేది, లేకపోతే ఇంటింటికి కిట్లు పంచే సమయంలో ఎక్కడున్నారా మీరందరూ అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకుంటా ఇవాళ కేసీఆర్ని తిట్టేటోళ్ళు అయినరు. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ని తిట్టేంత మునగాళ్ళు మీరు కాదు. కేసీఆర్ వల్లనే లేదా కేసీఆర్ దయ వల్లనే కొద్దో గొప్ప మీరు ప్రజల్లో మీకు ప్రాచుర్యం వచ్చింది, లేకపోతే అది వచ్చేది కాదు. అయినా సరే ఇవాళ అదే కేసీఆర్ మీద మాటలు తూలుతా ఉన్నారు, అదే కేసీఆర్ని తిడతా ఉన్నారు, అదే కేసీఆర్ని గద్దె దింపుతామని చెప్పి రంకెలేస్తూ ఉన్నారు.